వట్టెనాగులపల్లి ఇదొక భాగవతం, ఇదొక పచ్చిబూతు. షా కుటుంబానికి సంబంధించిన కుటుంబ పంచాయతీ. ఎప్పుడో 60-70 సంవత్సరాల క్రితం కొనుక్కున్న భూమి అది. అక్కడ యథార్థం ఏంది, దాంట్లో నీ స్వార్థం ఏంటి? ఈ అబద్ధాలు రావు గాని, ఈ డ్రామాలు రావు గాని, శకుని మామ గాని ఏ లాభ ఆక్షేపణ లేకుండా ఇటు పుల్ల తీసి ఇటు బెటరు. ఈ షా కుటుంబానికి సంబంధించిన ఒక కుటుంబ సభ్యుడి దగ్గర ఒక కంపెనీ డెవలప్మెంట్ తీసుకుంది. నలుగురితో పాటు నా కొడుకు భాగస్వామి. ఇది వట్టెనాగులపల్లిలో వారు చెప్తున్న భూములు. ఈ ఆయోము ఈ ఓమికి సంబంధించిన సంస్థ ఈ గ్రీన్ కలర్ కి సంబంధించింది డెవలప్మెంట్ కి తీసుకుంది. ఈ బ్లూ కలర్ కి సంబంధించింది ఇంకొకరు తీసుకున్నారు. దాంట్లో నా కొడుకు ఒక భాగస్వామి. ఎప్పుడైతే ఓఆర్ఆర్ పోయిందో ఆ ఓఆర్ఆర్ లో వాళ్ళ షేరు డిలీట్ చేసుకోకుండా ఏదైతే ఉందో ఆ కుటుంబంలో వచ్చిన సమస్య అది. దానికి ఈ ప్రభుత్వానికి సంబంధం లేదు. ఈ షాకి సంబంధించిన ఆ కుటుంబ సమస్యలు ఏదైతే ఉందో ఈ భూమి అతన్ని రెచ్చగొట్టి దీన్ని పరిపరి విధాలుగా చిత్రీకరించే విధంగా చిత్రీకరించారు. పల్లవి షా ఎవరైతే ఈ రెడ్ కలర్ కి సంబంధించిన ఓనర్ లో ఒక ఓనర్ వాళ్ళ కూతురు, దాన్ని సర్వే చేయడానికి నాకు నోటీస్ ఇస్తుందని ఆ వ్యక్తిరాలే ఆమె అన్నది. ఈ అబద్ధాలు రావు, డ్రామా రావు. ఈ కంపెనీ ఎంటర్ కావడానికి కారణం ఆ ఓము ఈ ఓముకి సంబంధించిన భూమిలో కొంత భూమి ఓఆర్ఆర్ లో పోయింది, తగ్గితే ఆ ప్రోరేటా తగ్గుద్ది. కాబట్టి దీనికి ఒక కథ అల్లి దీన్ని ఈ ప్రభుత్వం మీద రుద్దటం బాధాకరం. ఇది ఆనరబుల్ కోర్టులో ఉంది. ఏ రకమైన తీర్పిస్తే ప్రభుత్వం తప్పకుండా ఆ తీర్పుకి కట్టుబడి ఉంటది. దీంట్లో ప్రభుత్వం ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఏమీ ఉండదు.